చెప్పండి? ఎవరైనా అన్నీ చక్కబెట్టాలంటే చక్కబెడతారా? జగన్ ఉన్నప్పుడు ఉన్న సమస్యలు ఒకటి, ఇప్పుడు కొత్త ప్రభుత్వం కూటమి ప్రభుత్వం వచ్చినాక ఉన్న సమస్యలు ఒకటి. అన్ని సమస్యలు చక్కబెట్టాలంటే ఎవరు చక్కబెట్టలేరు. పెడతారా? 5 కోట్ల జనాభా మీద ఒక సమస్య తీస్తే ఇంకో సమస్య వచ్చింది. అవునా? ఒక కుటుంబంలోనే మనం సమస్యలు తీర్చుకోలేము. రాష్ట్రం మొత్తం సమూలమైన సమస్యలు తీర్చబడాలి అంటే కొంచెం కష్టమే కదా, లేట్ పట్టిద్ది అనమాట. ఒక ఒక పక్క నుండి సమస్యలు తీరుస్తూ ఉంటే సమస్యలు వస్తూ ఉంటాయి అన్నమాట. ఈ ఇంట్లోనైనా అంతే, కుటుంబంలోనైనా అంతే. మనం కొన్ని సమస్యలు తీర్చుకుంటూ ఉంటాం, కొన్ని సమస్యలు వస్తూ ఉంటాయి. అలాగే రాష్ట్రంలో కూడా అంతే. ఎవరు పరిపాలించినా వాళ్ళు చేస్తూ ఉంటారు. రేకెత్తే వచ్చే సమస్యలు వస్తూనే ఉంటాయి. వాళ్ళు చేయలేదు, వీళ్ళు చేయలేదు, వీళ్ళు చేశారు, వాళ్ళు చేశారు అన్నది వేరనమాట. ఎప్పుడైనా అంతే. ఇప్పుడు జగన్ గారు ఉన్నారనుకోండి, జగన్ టైంలో ఆయన ఏం చేస్తున్నాడు అని విమర్శించిన వాళ్ళు ఉన్నారు. ఆయన విమర్శించిన వాళ్ళు ఉన్నారు. ఇప్పుడు చంద్రబాబు సార్ చెప్తున్నారు అనుకోండి, చంద్రబాబు సార్ని విమర్శించే వాళ్ళు కూడా ఉంటారు అనమాట. విమర్శిస్తారు అనమాట. ఫ్రీ బస్ ఎందుకనో, లేకపోతే ఆయన ఏం చేస్తున్నాడు అని అమరావతి అంటాడు, ఇంకేం చేస్తాడనో, పథకాలు ఇచ్చాడని పూర్తిగా ఇవ్వలేదనో. ఇప్పుడు ఆయన అన్నీ చేస్తున్నట్టే ఉన్నాడు. పథకాలన్నీ సూపర్ 6 ఇచ్చారని అంటున్నాడు. మళ్ళీ పిల్లలు ఏమి రోడ్డు మీదకి వచ్చారు, ఫీజు రిమెంబర్మెంట్ కట్టలేదని. కొన్ని స్కూళ్ళల్లో టీచర్స్ లేరని పెట్టారు. ఆయన మళ్ళీ డిఎస్సి పెట్టాడు, టీచర్లకి ఇంటర్వ్యూలు చేస్తున్నాడు. మళ్ళీ జగన్ సార్ ఉన్న ఆయనలో డిఎస్సి పెట్టలే. ఆయన అప్పుడు టీచర్స్ కొరత ఉన్నదే అసలు చెప్పలేదు, టీచర్స్ లేరని కానీ చెప్పలేదు. ఈయన డిఎస్సి ఎప్పుడు వచ్చినా డిఎస్సి పెడతారు చంద్రబాబు సారు, కానీ టీచర్స్ లేరని పెడుతున్నారు. ఒక్కొక్క స్కూల్లో టీచర్స్ లేరు, రోడ్డులు లేవని. వీళ్ళే రోడ్లు వేపిస్తూనే ఉన్నారా? అన్ని రోడ్లు వేపిస్తూనే ఉంటారు, అన్ని లైన్లో రోడ్లు వేపిస్తూనే ఉంటారు. టీచర్స్ని సెలెక్ట్ చేసామన్నారు. ఖాళీలు ఉన్నాయి అనుకోండి, నియమించినాక వాలంటీర్స్ పెట్టవచ్చు కదా. ఖాళీలు ఉన్న చోట అన్ని స్కూళ్ళల్లోకి సెలెక్ట్ అవ్వరు టీచర్స్. ఇప్పుడు 100 పోస్టులు ఉన్నాయి అనుకో, 100 మంది సెలెక్ట్ అవుతారు. ఒక 4 లక్షల మంది రాస్తే ఒక 100 మంది సెలెక్ట్ అవుతారేమో, ఒక 100 మంది 200 మంది సెలెక్ట్ అవుతారేమో, అంతే. అంతకన్నా ఎక్కువ అవరు సెలెక్ట్. 200 మందికి ఇచ్చారు అనుకున్నాం సరే, ఒక 1000 మందికి ఇచ్చినా కూడా ఖాళీ ఉండే స్కూళ్ళు ఖాళీ ఉంటానే ఉంటాయి, హై స్కూల్లో సబ్జెక్టులు ఖాళీ ఉంటానే ఉంటాయి. అవి వాలంటీర్లు తీసుకోవచ్చు కదా సారు. అసలు వాలంటీర్స్ పెట్టిందే సారు స్కూళ్ళల్లో. నేను కూడా వాలంటీర్ చేశాను, వాలంటీర్ చేశాను, ఇంతటి మళ్ళీ స్కూల్కి అట్లాగే అట్లా సమస్యలు ఉంటా ఉంటాయి అన్నమాట. ఒక కుటుంబంలో సమస్యలు తీర్చుకోలేక సతమతం అయిపోయి సంసారాన్ని ఎదొచ్చుకున్న సముద్రాన్ని ఎదొచ్చు కానీ సంసారాన్ని ఏదలేమంటారు చూడండి. అట్టగా రాష్ట్రాన్ని ఏదాలంటే కష్టమేగా, మరి ఎవరికైనా కష్టమే. అందుకని అర్థం చేసుకొని సమస్యలు ఉంటే అది పంచాయతీ కాడ సమస్య పెట్టండి, లేదంటే ఎమ్మెల్యే దగ్గరికి వెళ్ళి సమస్య ఇవ్వండి. అంతేగాని డైరెక్ట్గా ఫోన్లోనే పెట్టవచ్చుగా. ఇప్పుడు స్కూళ్ళల్లో టీచర్లు లేరనుకోండి, యూట్యూబ్లు చేస్తూ ఉంటారుగా. ఆ యూట్యూబ్ చేసే వాళ్ళు ఏం చేస్తారు, పోయి అది వీడియో పెట్టి నారా లోకేష్ గారు అఫీషియల్ వెబ్సైట్లో డౌన్లోడ్ పెట్టండి, పంపించండి, అప్పుడు చూస్తాడు ఆయన. లేకపోతే వాట్సాప్ గవర్నర్లో పెట్టండి, చూస్తాడు. వాట్సాప్ గవర్నర్లో పెట్టారనుకోండి, పాఠశాల ఏ పాఠశాలలో టీచర్స్ లేరో అది వీడియో తీసి ఆ స్కూల్ పేరు వచ్చే విధంగా పిల్లల్ని బయట నుంచోబెట్టి అది వాట్సాప్ గవర్నర్లో పెట్టండి. వాట్సాప్ గవర్నర్లో పెడితే సీఎం చూస్తారు, విద్యాశాఖ మంత్రి చూస్తాడు. రోడ్లు లేని వాళ్ళు రోడ్లు లేవు అనుకోండి, ఏ ఊర్లో రోడ్లు లేకపోతే అది ఫోటో తీసి వీడియో తీసి వాట్సాప్ గవర్నర్లో పెట్టండి. ఎక్కడ పంచాయతీ ఎమ్మెల్యేకి పెట్టండి.
గ్రామ పంచాయతీ ఎమ్మెల్యే ఎవరు ఉండారో ఆ ఎమ్మెల్యేకి పెట్టండి వాట్సాప్. ఇప్పుడు వాట్సాప్లు ఉన్నాయి, వాట్సాప్ గవర్నర్ ఉంది. ఇప్పుడు పంచాయతీ ఎమ్మెల్యే ఎవరు, మంత్రి ఎవరు, ఆ ఫోన్లో వస్తూ ఉంటాయి కదా స్పెషల్. గూగుల్ కొడితే ఎవరిదైనా వచ్చింది, ఏ ఎమ్మెల్యేదైనా అఫీషియల్ వెబ్సైట్ వచ్చింది. దాంట్లో ఫోటో తీసి పెట్టేయండి, పెట్టేస్తే వాళ్ళు చూసుకుంటారు, వస్తారు. ఇప్పుడు ఇక్కడ తెలియదే ఉంది, ఫోన్ ఉపయోగించేసేసి ఫోటో తీసేసి పెట్టేయండి. వాట్సాప్ గవర్నర్లోనో వాట్సాప్లోనో ఎమ్మెల్యే ఏ జిల్లాలో ఎమ్మెల్యే అనుకో, పలానా జిల్లా ఎమ్మెల్యే అని గూగుల్లో చెప్తే చాలు, అది చూపించింది సూపర్గా. డీటెయిల్స్ అంతా ఇస్తాడు కదా, డీటెయిల్స్ అందిస్తే ఆ వెబ్సైట్లోకి వెళ్ళి ఆ వీడియో పెట్టేసి ఎమ్మెల్యేకి పంపించండి, చూసి ఆ ఊర్లో ఉన్న సమస్య తీరుస్తారు. అదే సంగతి.